డీజిల్ రేట్ల పెంపు తమ పాలిట శాపంగా మారిందని టాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటికే పీకలలోతు కష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు. రాత్రి అద్దె మాటలు మాట్లాడుకుని ప్రయాణం చేస్తే ఉదయానికి డీజిల్ రేట్లు పెరిగి తమకు నష్టాల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలో డీజిల్ రేట్ల పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టాక్సీ డ్రైవర్ల సమస్యలపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి ప్రశాంత్ శర్మ అందిస్తారు. పెరుగుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లు జనాల్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రవాణా రంగానికి సంబంధించినటువంటి ఆటోలు కావచ్చు, తర్వాత ట్యాక్సీలు కావచ్చు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక వాహనాల మీద భరించలేని భారం పడుతోంది. కేవలం ఈ నెలలో వారం 10 రోజుల్లోనే దాదాపు 4 సార్లు డీజిల్ రేట్లు పెరిగాయి. దాదాపు 8 రూపాయల పైసలకు భారం పడడంతో అటు ట్యాక్సీ కావచ్చు, తర్వాత ఆటో వర్గాలు కావచ్చు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప నగరంలోని ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఉన్నాం. తర్వాత సంబంధించినటువంటి ట్యాక్సీ ఓనర్ అసోసియేషన్ సంబంధించిన హబీబ్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెలలో 4 సార్లు పెరిగాయి 10 రోజుల్లోనే. దాదాపు 8 రూపాయల పైన పెరిగింది. మొత్తానికి ఈ భారం మీ మీద ఎట్లా ప్రభావం చూపుతోంది? తర్వాత మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి అయితే రోడ్డును పడాల్సి వస్తుంది సార్. మేము ఈ రోజు రాత్రికి నిన్న కమిట్మెంట్ తీసుకున్న ఒక బాడీ తీసుకుంటే తెల్లారు డీజిల్ పెరిగితే కస్టమర్ బేస్ చేయడం లేదు సార్. అమౌంట్ ఆ బేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మా మీద పడుతూ ఉన్నది. ఉన్న బాడీలే ఇప్పటికే ట్యాక్సులు పెరిగి అన్ని పెరిగి తిరగలేని పరిస్థితిలో ఏర్పడినాం. దానివల్ల ఫ్రీ బస్సుల వల్ల ఇంకా ఎఫెక్ట్ పడుతూ ఉంది మాకు. ఈరోజు ట్యాక్సులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ట్యాక్సీ ఓనర్లు ఉన్నారు. దాంతోటికి డీజిల్ ఒకటి యాడ్ అవుతా ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో కస్టమర్ ఏమంటా అంటే పక్క రాష్ట్రం తమిళనాడు పోతే, కర్ణాటక పోతే 8 రూపాయలు తక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 8 రూపాయలు ఎక్కువ ఉంది. తమిళనాడు ట్యాక్స్తో పోల్చుకుంటే డబుల్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ మేము బేస్ చేస్తున్నాము. ఈ రోజు డీజిల్ పెరగడం వల్ల రాత్రి ఒక బండి బెంగళూరు పోవాల్సిన బండి డీజిల్ పెరగడం వల్ల నిన్న రాత్రి పొద్దునకి కస్టమర్ నేను పే చేయాలంటే బండి రిటర్న్ వచ్చింది. మేము ట్యాక్సులు ఎట్లా కట్టుకోవాలా, బండ్లు ఎట్లా తిరగాలా, ఏదైనా పరిస్థితులు ఆందోళనలో టాక్సీ ఓనర్లు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఎంత తేడా వస్తుంది మీకు? రోజువారీ బాడీకి ఎంత మాట్లాడుకుంటారు? తర్వాత ఈ పెరిగిన డీజిల్ వల్ల ఎంత తేడా వస్తుంది సార్? తేడా అంటే గనా మనకు 1 లీటర్ పైన 3.5 రూపాయలు అంటే ఈ వారంలో 8 రూపాయలు పెరిగితే గనా ఈజీగా 800 రూపాయలు వేరియేషన్ వస్తుంది. 800 రూపాయలు మా బాడీయే 1500 రూపాయలు తీసుకుంటాం. దాంట్లో డ్రైవర్కి 600 పోతే మిగిలేదు మాకు 900. 900లో ఈ బేస్ 800 చేయాలంటే బండి ఓనర్కి ఏం మిగులుతుంది సార్? 1 రూపాయి మిగిలే పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు ట్యాక్సులు పెరిగినాయి. ముందు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒకటే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సింగిల్ ట్యాక్స్ అయినా సింగిల్ స్టేట్ అయినా అదే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ మేము కడతా ఉన్నాము. ఈ రోజు డిస్టిక్లు మార్చి కాంటాక్ట్ గ్యారేజ్ బండి పక్కన ఇక్కడ ఒంటిమిట్ట 20 కిలోమీటర్ దాటితే డిస్టిక్ మారుతా ఉంది. 300 రూపాయలు చలాన్ కట్టాల్సి వస్తుంది. మేము టీపీ తీసుకోవాలంటే 300 రూపాయలు. అదే ముందు అయితే కన్నా మొత్తం మాకు కోటూరు వరకు కడప డిస్టిక్ ఉంది, అది ఒకటి ఉంది. ప్లస్ దీనివల్ల ఈ డీజిల్ పెరిగింది. ట్యాక్సీ ఓనర్ రోడ్డును పడే పరిస్థితి ఇప్పుడు ఉంది. కడపలో మొత్తం ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయి? తర్వాత వాటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? దాదాపున మొత్తం వచ్చేసి 3 ట్యాక్సీ స్టాండ్ ఉన్నాయి సార్ కడపలో. దాదాపున ఒక 900-1000 బండ్లు పైన ఉన్నాయి సార్ కడపలో. సో చాలా ఇబ్బంది, అంటే ఎంత ఇబ్బంది అంటే మొన్న ఒకటి భద్రాచలం లీడ్ తీసుకున్నాం సార్. మేము లీడ్ తీసుకున్న తర్వాత నైట్ ఒక రేటు ఉంది, భద్రాచలం వెళ్ళిన తర్వాత నైట్కే అమౌంట్ పెరిగింది. సో మేము కస్టమర్ని అడుగుతిగినా మాకేం సంబంధం అండి, ఇది మాకు సంబంధం లేదు అని చెప్పారు. భద్రాచలం పోయి వస్తే మాకు 1400 కిలోమీటర్ వస్తుంది సార్. 1400 కిలోమీటర్లకి లీటర్ మీద ఒక 5 రూపాయలు పెరిగితేగినా మేము ఏమైపోవాలి సార్? చాలా అంటే చాలా దారుణంగా అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. ఫైనాన్స్ వాళ్ళు కూడా చాలా ఒత్తిడిగా చేస్తున్నారు మాకు. ఎందుకంటే మేము తిరిగితేనే మేము కట్టుకోగలుగుతాము, తిరగలేదు మేము ఎక్కడి నుంచి కట్టుకోగలుగుతాం సార్? చాలా దారుణం సార్. దీనికి ప్రభుత్వానికి తీసుకుపోయి మీరు మా తరఫు నుంచి మాకు ఏదైనా సార్ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ డీజిల్ రేట్లు పెరిగిన తర్వాత మీ బాడుగులు వస్తున్నాయి మీకు? సార్ బాడుగులు తగ్గినాయి సార్. ఎందుకంటే కస్టమర్ ఆలోచిస్తాడు కదా సార్. లాంగ్ ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ ఇది. సమ్మర్ హాలిడేస్లో దాదాపు ఇన్ని బండ్లు ఇక్కడ నిలబడి ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఇట్లా బండ్లన్నీ ఉండవు ఇక్కడ స్టాండ్లో. మాకు బండ్లు బాడీకి వెళ్ళిపోతాయి. సో ఇట్లా నిలబడి ఉన్నాయంటే కస్టమర్ ఆలోచించి బండ్లు తీసుకుపోవడం లేదు సార్. ఫ్రీ బస్సు ఒకటి ఉన్నాయి. లేడీస్ అందరూ ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు. లేడీస్ శ్రీశైలం పోవాలని ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు, మహానంది పోవాలని ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు, సో హౌబిలం పోవాలని ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు. అట్లా చాలా ఇబ్బంది ఉంది సార్. ఒక ట్యాక్సీ కార్మికుడిగా మీరు ఈ పెరిగిన డీజిల్ రేట్ల గురించి ఏం చెప్తారు? సార్ దానివల్ల అయితే కన్నా మాకు రేటు పెరగడం వల్ల ఇబ్బందికరంగా ఉంది. మేము ఇప్పుడు రోజు బాడీకి వచ్చేసి మాకు 1500, డైలీ బాడీకి పోతే కన్నా మనకు 250 కిలోమీటర్లు అనేది మినిమం ఉంటుంది. దాని వరకైతే గిట్టుబడి ఉంది. కిలోమీటర్ ఒప్పుకున్నామంటే కన్నా మామూలు కిలోమీటర్ మేము 18 రూపాయలు తీసుకుంటాం పెద్ద బండికి. ఇప్పుడు 18 రూపాయలు ఒప్పుకుంటే ఉండేటువంటి నైట్ పెరగడం వల్ల వాళ్ళు మేము అదే రేట్ ఇస్తాము, డీజిల్ పెరిగినా సంబంధం లేదు అంటారు. కస్టమర్లు కన్విన్స్ చేసే పరిస్థితి అంటారు. చెప్పినా కూడా వాళ్ళు కొంతమంది ఇనుకుండే వాళ్ళు ఉంటారు, కొంతమంది వినుకున్నారు సార్. ఇనుకుండే వాళ్ళు కొంతమంది ఇస్తారు, కొంతమంది గట్టిగా ఉండే వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము అదే రేట్ ఇస్తాము. దానివల్ల మాకు నిన్న కమిట్మెంట్ తీసుకున్నారు కాబట్టి మేము అదే రేట్ ఇస్తాము. ఆ విధంగా వేరే పెరిగిన దాని వల్ల వీలేమో అని అంటున్నారు.
అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి యుద్ధ సంక్షోభం కావచ్చు, తర్వాత ఆయిల్ కంపెనీలో పెరుగుతున్నటువంటి ముడి సరుకు ఆయిల్ ధర పెరగడం వల్ల మొత్తానికి ఇంకా పెరిగే అవకాశం ఉందనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి రూపాయలు 117 రూపాయలు కాకుండా దాదాపు ఇంకా 30 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. దీనికే ఉంటుంది. ఇంకా పెరగచ్చు అంటున్నారు సార్. అది పెరగడం వల్ల అయితే కన్నా మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ పరిస్థితులలో ఈ డీజిల్ రేట్ పెరుగుతా అంటే ట్యాక్సీ వాళ్ళు ఇంకా రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. ఇది కడప నగరంలోని టాక్సీ స్టాండ్ లో ఉన్నటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో వారు చెప్తున్నటువంటి బాధలు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఇప్పటికే ఉపాధి కోల్పోయింది. తర్వాత చాలా కాలంగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న తమకు ఈ డీజిల్ రేట్ల పెంపు అనేది మూలిగా నక్క మీద టెంకాయ పడినట్టు పరిస్థితిలో ఉన్న సందంగా ఉన్న పరిస్థితి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.